హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం కొబ్బరితో మరొక టేస్టీ చట్నీ రెసిపీని చూద్దాము. అన్నంలోకి, టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మనం చేసిన కొబ్బరి టమాటో పచ్చడిని చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ చట్నీ కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చట్నీ కోసం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగేసి కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ప్యాన్లో 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 15 మిర్చి వేసానండి, ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి. ఇవి బాగా తెల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగితే పచ్చడి రుచి బాగుంటుందండి. ఈ విధంగా తెల్లగా అయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్యాన్లో 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక చిన్న కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువసేపు అవసరం లేదండి. 1 నిమిషం పాటు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో మరొక టీ స్పూన్ నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 కప్పు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకుని పచ్చిదనం తగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదండి. ఇలా మనం చట్నీ చేసినప్పుడు కొంచెం కరివేపాకు వేసామంటే హెల్త్కి మంచిది, అలాగే కరివేపాకు వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, కరివేపాకు పచ్చిదనం తగ్గి ఇలా కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాగే మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1/4 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. పచ్చడికి పోపు రెడీ అయిపోయింది. ఈలోపు మనం వేయించుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చల్లారి ఉంటాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, నానపెట్టుకున్న చింతపండు, ముందు నీళ్లు పోయకండి, చింతపండు మాత్రమే వేసుకోండి. మీకు అవసరం అనిపిస్తేనే నీళ్లు వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం పసుపు, మీరు పసుపు కావాలంటే పోపులో అయినా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్లు పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న కొబ్బరి, జీలకర్ర వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న చింతపండు నీళ్లు కొన్ని వేస్తున్నానండి. పచ్చడిని గట్టిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అదే మీరు టిఫిన్స్లోకి అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. అన్నంలోకి కాబట్టి ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని పోపు వేసి కలుపుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అలాగే చాలా చాలా హెల్తీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. కొబ్బరి, కరివేపాకు ఇవి రెండు కూడా హెల్త్కి చాలా చాలా మంచిది. అలాగే కరివేపాకు వేయడం వల్ల కొబ్బరి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.